నమస్కారం. నేను మీ పని భాస్కర్, దిల్‌షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం. లోతైన విశ్లేషణ చేసుకుంటూ లగ్నం నుంచి ద్వాదశ భావాల వరకు అక్కడ ఉన్న గ్రహాలు, అలాగే మేషం నుంచి మీనం వరకు అక్కడ ఉన్న గ్రహాలు, ఆ రాశుల గురించి, మహర్దశల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే నవగ్రహాల్లో దశలు అవి నడుస్తున్నప్పుడు మేషం నుంచి ద్వాదశ రాశుల వరకు ఇచ్చే ఫలితాలు గత కొన్ని వీడియోలుగా, అలాగే షోడశ వర్గ చక్రాల గురించి కూడా 16 వర్గ చక్రాల గురించి కొంత మనం లోతైన విశ్లేషణ చేయడానికి పనికొస్తుంది. ఆ విషయాలను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. వీటి గురించి ఎవరు పెద్దగా చెప్పరు. మీకు దొరికినా కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా చాలా తక్కువ వీడియోలు మాత్రమే ఉంటాయి. గూగుల్లో ఇన్ఫర్మేషన్ దొరకచ్చు, కానీ యూట్యూబ్లో పెద్దగా వీడియోలు దీని మీద చేయరు. ఎందుకంటే వ్యూస్ రావు, సబ్స్క్రైబర్లు రారు, అందుకని చెప్పి దీన్ని ఎవరు చేయరు. కానీ మొట్టమొదటి వీడియో నుంచి కూడా మనం సబ్జెక్టే చెప్పాలి. సబ్జెక్టు తప్పి పక్కకు వెళ్ళి ఏదో వస్తుంది, ఏదో పడిపోతుంది, ఏదో మీదొచ్చి పడుతుంది అని జ్యోతిష్యాన్ని తప్పుదారి పట్టించే ప్రస్తావన మనం ఎప్పుడు చేయలేదు. అది ఏదైతే ఉందో, అది ఏదైతే చెప్పిందో అదే ప్రామాణికంగా మనం తీసుకుని వెళ్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే జ్యోతిష్యము అంటే ఒక వెలుగు మాత్రమే, జ్యోతి. మనకి ఈ జన్మలో అదొక దారి చూపిస్తుంది, మంచి చెడు ఏది ఉంది అని. మరి ఎందుకయ్యా తెలుసుకోవటం? పూర్వజన్మ ఫలితాలే మనం అనుభవించినప్పుడు అంటే ఎంతో కొంత మనం సన్మార్గంలో నడిచి భక్తిభావంలో ఉండి ఆ పూజలు, నోములు, వ్రతాలు, అలాగే జపము, కలియుగంలో ముఖ్యంగా జపం అనేది చాలా ఇంపార్టెంట్. చేసుకోవటం వల్ల మనం ఎంతో కొంత రత్నధారణ ఇలా చేసుకోవటం వల్ల కొంతైనా మంచి జరుగుతుంది దాని నుంచి మనము అని చెప్పని మాత్రమే మనం చేసుకోవటం. తప్పితే ఏది కూడా మనము తప్పించలేము, అదే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రత్యామ్నాయాలు కొన్ని మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. అలాగే ఋషులు, మహర్షులు కూడా కొంత ఇవ్వటం జరిగింది కాబట్టి వాటిని మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఈ వీడియోలో మనం అక్ష వేదాంశ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా ఫలితంలో భాగంగా మనకి కొంత ఉపయోగపడుతుంది అని మాత్రమే చెప్పవచ్చు. D45 ఇది ఒక వర్గచక్రం, అంటే లాస్ట్ బట్ 1. తర్వాత D60 మాత్రమే మిగిలి ఉంది. ఇది 15వ వర్గచక్రము, అక్షవేదాంశ వర్గచక్రము. ఈ వర్గచక్రంలో మనిషి యొక్క ప్రవర్తన, ఆలోచనలు, అలాగే ఎంత ధర్మంగా ఉంటారు, ఎంత నీతిగా ఉంటారు, ఏమిటి. ఇక్కడ శుభగ్రహాల ఆధిపత్యం వచ్చింది. బుధ, గురు, శుక్ర అంటే వాడు సన్మార్గంలో వెళ్తున్నాడని. కుజుడు, శని వచ్చినప్పుడు కొంత అటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ స్వభావం ఉంటుంది అని చెప్పే అంశం. అలాగే పితృవంశం గురించి, అలాగే పితృవంశం నుంచి మనకు వచ్చే కర్మఫలాల గురించి కూడా ఇక్కడ తెలుసుకోవటానికి మనకి తెలుస్తూ ఉంటుంది. దీనికి ఎక్కువగా కారకుడు రవి. ఈ రవి ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో ఉన్నాడు, ఎంతవరకు వీటిని ఎక్కడి నుంచి మనకి కొన్ని చెప్తూ ఉంటాం. పితృదోషాలు ఉన్నాయి, అలాగే దోషాలు ఉన్నాయి. కొంతమందికి కుజదోషము, కొంతమంది గ్రహాలు అస్తంగత్వం చెందటం, నీచపడటం, ఇటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి మనిషి యొక్క నీతి, ధర్మము, న్యాయము, అలాగే పితృవంశము. గత వీడియోలో మాతృవంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము. తల్లి తరపు ఏమన్నా వచ్చేవి అంటే కేతువుతో సంబంధం ఉంటే గ్రహాలు అటువంటివి ఉంటాయి. ఇక్కడ రాహుతో కనెక్షన్ ఉన్నట్టయితే, ఒకవేళ మనకి రాహు వచ్చి శని కానీ వచ్చి మనకి రవి క్షేత్రంలో ఉన్నట్టయితే ఇక్కడ పితృవంశం వారి తరపు నుంచి దోషాలు ఉన్నాయి అని చెప్పని మనం తెలుసుకోవచ్చు. అలాగే కొంతమంది చూస్తూ ఉంటాం ఇక్కడ కాన్షియస్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఒక్కొక్కసారి పనిచేస్తూ ఉంటుంది. అంటే ముందుగానే తెలుస్తూ ఉంటుంది వచ్చే ఉపద్రవాలు, మంచి చెడు అనేది కొంతమందికి తెలుస్తూ ఉంటుంది. అది అందరికీ ఉంటుందా అంటే ఉంటుంది, కానీ అది యాక్టివేట్ అవ్వదు. కొంతమందికే అది తెలుస్తూ ఉంటుంది, కొంత మంచి చెడు ఇబ్బందులు వస్తాయి అని. ఎక్కువగా ఈ జ్యోతిష్య రంగాల్లో ఉన్నవారికి ఉన్నట్టయితే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇక
ఇక్కడ చంద్రుడు మనకారకుడు కాబట్టి ఈ మంచి స్థితిలో మనకి ఈ వర్గచక్రంలో ఉన్నట్టయితే వారు మంచి బలంగా ఉంటారు, మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు, దృఢంగా ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే రాశి చక్రంలో తృతీయాధిపతి ఇది కాన్షియస్ లెవెల్ గురించి చెప్తూ ఉంటుంది. ఎలా ఉంటారు, అలర్ట్ ఎప్పుడవుతారు, ఏ విధంగా ఉంటారు. కొంతమంది చూడండి అది రాకముందే అలర్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే రాశి చక్రంలో షష్టాధిపతి వ్యక్తి యొక్క సబ్కాన్షియస్ లెవెల్ 6 అంటే రోగ నిరోధక శక్తి కూడా ఇక్కడ మనకి తెలుస్తూ ఉంటుంది. అలాగే ఫైటింగ్ మనం చేసేది, అలాగే మనకి కొంతమంది గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళు గెలుస్తారా, ముందుకెళ్తారా, వ్యక్తికి ఇవన్నీ కూడా పరిశీలిస్తుంటారు. కొన్నిటికి రన్నింగ్ కావాలి, దృఢంగా ఉండాలి, పరిగెత్తాలి. సో ఇవన్నీ కూడా మనకి ముందుగానే ఎటువంటి రావచ్చు, ఏ క్వశ్చన్ వేయచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు, వాటిని బట్టి ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ సబ్కాన్షియస్ మైండ్ అనేది వీరికి ఉపయోగపడుతుంది. అలాగే అష్టమాధిపతి వ్యక్తి యొక్క అన్కాన్షియస్ లెవెల్ని తెలియజేస్తుంది. అంటే అష్టమంలో ఉన్న గ్రహస్థితి ఆ గ్రహాలు నడిచేటప్పుడు కొంత ఇబ్బంది పెడుతుంది వీళ్ళు. కొంతమంది చూడండి ఆ టైంలో అనారోగ్యాలు కలగటం, కోమాలోకి వెళ్ళిపోవటం, కొంత ఒక వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలల పాటు మెడికల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. హాస్పిటలైజ్డ్ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. నవమాధిపతి ఇక్కడ ఈ రాశి చక్రంలో సూపర్ కాన్షియస్ లెవెల్ని తెలియజేస్తారు. అంటే ఇక్కడ సబ్ కాన్షియస్ మైండ్ అనేది కొంతవరకే పనిచేస్తుంది. ఇది రావచ్చు, ఇది రావచ్చు, ఉపద్రవం. ఈ సూపర్ లెవెల్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే, సూపర్ కాన్షియస్ లెవెల్ అంటే ఇది ఒక రకంగా ఆ భగవంతుడి దయే, ఆ భగవంతుడే మన యందు ఉన్నాడు, అంటే ఆయనే నడిపిస్తున్నాడు జీవితాన్ని అన్న భావన అనేది కలుగుతుంది. ఎవరికైనా సరే భాగ్యాధిపతి ఎంత బలంగా ఉంటాడో, జాతకంలో ఎంత ఇదిగా ఉంటే అంత మంచి జరుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 4 అధిపతులు, తృతీయాధిపతి, షష్టాధిపతి, అష్టమాధిపతి, భాగ్యాధిపతి, వీరిని మనము ఈ అక్షవేదాంశ వర్గచక్రంలో మంచి స్థితిలో ఉండాలి. అప్పుడు వారికి మంచి ఇదిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, గౌరవాలు దక్కుతాయి, ధర్మంగా ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. కనీసం నవమాధిపతి, ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే లగ్న పంచమ భాగ్యాధిపతులు బలంగా మంచిగా ఉండాలి అని చెప్పని మనం చెప్పవచ్చు. అప్పుడు వాళ్ళకి ధర్మబద్ధమైన ఆలోచనలు ఉంటాయి, మానసిక స్థితి బాగుంటుంది, మంచి ఆలోచనలు వస్తాయి. లేకపోతే ఎప్పుడు చూసినా చెడు ఆలోచనలు, పక్క వాళ్ళని ఇబ్బంది పెడదామా, వాడి గురించి తప్పుగా మాట్లాడదామా, ఇవే ఆలోచనలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే అక్షవేదాంశ వర్గచక్రంలో రాశిచక్ర లగ్నాధిపతి మరియు నవాంశాధిపతులకు మంచి యాక్సెస్ అనేది ఉండాలి. అంటే 1559 ఈ యాక్సెస్, 14, 7, 10, 17 ఇలాంటివి కేంద్ర కోణాధిపతుల యాక్సెస్ ఉన్నట్టయితే వీరికి మంచి జరుగుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి అని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది. అలా కాకుండా ఇద్దరు బలహీనపడటమో, ఒకరు బలహీనపడటమో ఉన్నట్టయితే కొంత అన్యాయంగా, అన్యాక్రాంతంగా, అవినీతిపరంగా వీరు ఉండటము, అధర్మంగా ప్రవర్తించటము అనేది కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. అక్షవేదాంశ వర్గచక్రంలో 159 అలాగే 17, 10 వర్గచక్ర స్థానాల్లో శుభగ్రహాలు సంబంధం ఉన్నట్టయితే వ్యక్తి మంచి ఆలోచనలు చేయటం, శుభంగా ఉండటము, ధర్మంగా నిర్వర్తించటము, అన్ని పనులు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకున్నది ఏంటయ్యా అంటే, కేంద్ర కోణాలు, ఆ గ్రహాలు, శుభగ్రహాలు ఉండటం అనేది ఎంతైనా సరే మంచిది అని మనము చెప్పవచ్చు. ఏ వర్గచక్రాన్ని పరిశీలించినప్పటికీ కూడా మనకి ఇదే చెప్తూ ఉంటుంది. అలాగే అక్షవేదాంశ వర్గచక్రంలో ద్వితీయం వ్యక్తి యొక్క ప్రవర్తన, గుణగణాల గురించి చెప్తూ ఉంటుంది. ఇక్కడ లగ్నాధిపతి సంబంధం ఉంటే వ్యక్తి యొక్క నీతి అనేది, నిజాయితీ అనేది ఉంటుంది, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఆలోచనలు చేస్తారు అని చెప్పని మనకి చెప్పటం జరుగుతోంది. అలాగే ఈ వర్గచక్రంలో తృతీయంలో పాపగ్రహాలు ఉన్నట్టయితే వీరు నీతి, న్యాయ, ధర్మ మార్గంలో పోటీపడి విజయాలు సాధిస్తారు అని చెప్పని. ఇక్కడ పాపగ్రహం ఏంటంటే మంచి బలాన్ని చేకూరుస్తుంది తృతీయానికి, కాబట్టి ఇక్కడ ఉన్నట్టయితే మంచి జరుగుతుంది అని చెప్పారు. ఈ వర్గచక్రంలో తృతీయము మరియు బుధుడు బలహీనపడరాదు. అలా జరిగితే వ్యక్తి తన జీవితంలో అభివృద్ధి, విజయాలు ఇవన్నీ కూడా సాధించడం అనేది ఉంటుంది. ఎందుకంటే షష్టం ఎంత ముఖ్యమో పోటీతత్వానికి తృతీయం కూడా అంతే ఇక్కడ ముఖ్యము అని చెప్పని మనం చెప్పవచ్చు.
వ్యక్తికి దయ, కనికరము, దృఢమైన సంకల్పం, మృదువైన మనస్సు ఇవన్నీ కూడా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు అంతర్గత ప్రవర్తన లోపల ఎలా ఉంటుంది అనేది, ఎందుకంటే ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా బయట ఒకటి అంతర్గతంగా ఇంకొకటి ప్రవర్తన అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మనం రాశి చక్రము, నవాంశ వర్గ చక్రము, తర్వాత త్రిశాంశ, అక్షవేదాంశ ఈ వర్గ చక్రాల్లో బుధుడు ఎప్పుడూ కూడా బలహీనపడరాదు వారికి. ఎందుకంటే ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. మానసికంగా దృఢత్వం అనేది ఉండదు. ఒకంత వారు చెడు పద్ధతులు, చెడు అలవాట్లకి లోనవటం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. కాబట్టి ప్రతి వర్గ చక్రంలో కూడా ఒక్కొక్క అంశాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ వర్గ చక్రం వచ్చేటప్పటికి మనము పితృవంశంలో ముఖ్యంగా తండ్రి తరపు వారి గురించి కొంత మనం చూస్తూ ఉంటాం. పితృదోషాలు ఉన్నాయి, వారి వంశం నుంచి, పితృవంశం నుంచి వచ్చాయి అని మనం చెప్తూ ఉంటాం. రాశి చక్రంలోనే ఇక్కడ తెలుస్తుంది. అలాగే ఇది ఇంకొంత లోతైన విశ్లేషణ చేయటానికి మనకి ఉపయోగపడుతుంది అని మనం చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.